బొల్సెట్ సత్య గారు ఒక కామెంట్ చేశారు సార్. జగన్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరించాడు, అందుకని 151 నుంచి 11కి పడిపోయాడు. మీరు కూడా అంటే రేవంత్ రెడ్డి కూడా ఇలా వ్యవహరిస్తే హీ ఆల్సో డెఫినెట్లీ ఫాల్ డౌన్ అని చెప్పి ఒకసారి బయట. From 151 is become thing. Jagannath Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151 is become 11. And Ravant Reddy is definitely going to fall down. And he is digging his own grave. He wants to encash it. But he doesn't know one thing. Jagannath Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151 is become 11. And Ravant Reddy is definitely going to fall down. And he is digging his own grave. He wants to encash it. ఆయన గోయ ఆయనే తవ్వుకుంటూ ఉన్నారు అని చెప్పి అల్లు అర్జున్ పుష్ప 2 సంజయ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెలంగాణ ప్రజలు తీర్పులు చెప్పరు. అందువల్ల తెలంగాణ ప్రజలు ప్రభుత్వాలను తీర్పు చెప్పడానికి ఈ సంఘటన ఆధారంగా తీర్పులు చెప్తారా? ఇప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు అని ఆయన ఆరోపణ. దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే లాభం వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? అసలు దీంట్లో ఎన్కాష్ ఏముంది? ఇప్పుడు దీన్ని బట్టి ఆంధ్ర తెలంగాణ ప్రజల మూడు డిసైడ్ అవుతుందా? ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అంటావా? మరి 2014లో 105 సీట్లు ఇచ్చిన ప్రజలు చంద్రబాబు నాయుడుకు 23 సీట్లు ఇచ్చాను. మరి దానికి ఏం చేశాడు? ఇట్లాంటి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేశాడని చెప్పి 23కి ఇచ్చాను నాకు చెప్పండి. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి సినిమా యాక్టర్ల మీద అటాక్ చేస్తేనే 105 నుంచి 23 పడిపోయిందా? మరి కేసీఆర్ది 88 నుంచి 39 పడిపోయింది. ఏంటి ఇలాంటివి చేస్తేనే పడిపోయిందా? బ్రహ్మాండంగా సినిమాలో సన్మానాలు కూడా చేశాడు కదా కేసీఆర్. ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు లైన్ కట్టి వీళ్ళందరూ పొగడలేదా? మనం చూడలేదా కేసీఆర్? మామూలుగా పొగిడారా? కేసీఆర్ వీళ్ళందరినీ పొగడలేదా? సినిమా హీరోలు అందరినీ ఉద్యమటంలో ఆంధ్రోళ్ళని టార్గెట్ చేసి తెలంగాణ వచ్చాక వాళ్ళకు బ్రహ్మాండమైన సన్మానాలు చేసి వాళ్ళను కేసీఆర్ పొగిడారు, కేసీఆర్ను వాళ్ళు పొగిడారు, కేటీఆర్ను కూడా పొగిడారు వాళ్ళు. నాకు గుర్తు సినిమా హీరోలు అందరూ. సో ఇదంతా జరగలేదా? మరి ఎందుకు కేసీఆర్ 88 39 పడిపోయింది చెప్పండి నాకు. ఇప్పుడు మోడీ ఏం చేశాడని ఇట్లా ఏ సినిమా హీరోని టార్గెట్ చేశాడు 303 నుంచి 240 పడిపోయింది చెప్పండి. సో ఎన్నికల్లో ఓడిపోవడం దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా వాళ్ళను ముట్టుకుంటేనే ప్రభుత్వాలు పడిపోతాయి అనుకోవడం కూడా చాలా అతి అంచనా. సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తే ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినాక కూడా 99లో గెలిచాడు కదా మీకు, అవునా కదా? చంద్రబాబు నాయుడు గెలవలేదా ఎన్టీ రామారావు పైన? ఎన్టీ రామారావు నుంచి పార్టీ విడిపోయాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశమే కదా నిలబడ్డది, ఎన్టీ రామారావు నిలవలే కదా. మరి ఎన్టీ రామారావు ఉండగానే, ఆయన బతికుండగానే ఆయన వెళ్ళి ఆయన రోడ్డు మీదకి వచ్చిన జనం చంద్రబాబు నాయుడు వెనకాలే ఉన్నారు తప్ప ఎన్టీ రావు వెనకాల రాలే కదా. మరి ఎన్టీ రామారావు మించిన గొప్ప నటుడు ఎవరు ఉన్నారా? అందువల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన మీకు 2019 ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి టార్గెట్ చేసింది కదా, వైసీపీకి టార్గెట్ చేసింది. మరి వైసీపీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినా కూడా వైసీపీ 151 వచ్చాయి కదా. అందువల్ల సినిమా యాక్టర్లను ముట్టుకుంటే మొత్తం ప్రపంచం భూకంపాలు వస్తాయి, ప్రపంచాలలో అది ప్రభుత్వాలు కూలిపోతాయి అంటే చాలా అతిగా అంచనా వేయడం మన సినిమా వాళ్ళ గురించి. ఎస్, ఫిలిం పర్సనాలిటీస్ మే బీ పాపులర్, అల్టిమేట్గా ప్రభుత్వ ఓవరాల్ పాలన ఏంటి, పౌరులకు సంతృప్తి కలిగించేలా ప్రభుత్వ పాలన అందించిందా లేదా, ప్రజలకు మాకు ఏం జరిగింది, సంక్షేమం జరిగిందా, అభివృద్ధి జరిగిందా, గవర్నెన్స్ ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా తీర్పు చెప్తారు తప్ప అల్లు అర్జున్ పుష్ప ఆధారంగా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారు అని ఊహాగానాలు చేయడం ఆశ్చర్యంగా. ఇది కూడా ఒక అంశమే కదా సార్. అంటే బొల్సెట్ సత్య గారు చెప్పేది పాలన అందించడం మానేసి ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయడం మానేసి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే, అల్లు అర్జున్ మీదే ఫోకస్ చేశారు అని. మానేశారని ఏ బేస్ మీద చెప్పారు? ఏ బేస్ మీద మానేశారని చెప్పారు నాకు చెప్పండి. బేస్ ఉండాలి కదా. అలాగే సార్, ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు నాగేశ్వర్ అనే వ్యక్తి రోజు గంట సేపు టీవీలో మాట్లాడుతున్నాడు అంటే ఏ పని చేస్తాడు? ఇక నేను ఏ పని చేస్తాను, ఒక టీవీలో మాట్లాడుతున్నాను. ప్రయారిటీ దీనికి ఇచ్చారు అని. ప్రియారిటీ అంటే ఏ బేస్? మీకు ఎవరు చెప్పారు ప్రియారిటీ బేస్ ఇచ్చారు? ప్రాతిపదిక ఏంటి? మొత్తం అసెంబ్లీ ఎన్ని గంటలు జరిగింది, అందులో ఎన్ని గంటలు ఈ చర్చ నాకు చెప్పండి. ఏ డేటా లేకుండా మాట్లాడితే ఎట్లండి? నాకు చెప్పండి, ప్రియారిటీ అంటే ఏంటి? అసెంబ్లీలో ఫస్ట్ ఇదే తీసుకున్నారా? అసెంబ్లీ చివరిలో వచ్చింది, అవునా కదా? అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగింది, మొత్తం ఎన్ని గంటలు జరిగింది, మీరు ఉన్నాయి అసెంబ్లీ డేట్ రికార్డులు? అసెంబ్లీలోనే కాదు సార్, తర్వాత మొత్తం 24 గంటలు ఎన్ని గంటలు దీని మీద మాట్లాడాడు?
మాట్లాడడం అనే కదా సార్, మొత్తం అంతా ఆయన నడిపిస్తూ ఉన్నారు. మొత్తం అదేందుకు నడుస్తుంది? ఎవరు మీరు అది తప్ప ఇంకేం చూడదలుచుకోగలేదు, దానికి ఎవరేం చేస్తారండి? మొత్తం అదే నడుస్తుందా? మీడియా వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా అంటే క్రేజ్, అంతే తప్ప సమాజంలో ఇక ముఖ్యమంత్రి రోజు ఈ పని చేస్తాడా? అది ఈ బేస్ మీద మాట్లాడతారని, ఏ డేటా ఉందని మాట్లాడుతున్నారు చెప్పారు. అన్నీ వదిలేశారని, అన్నీ వదిలేశారు అంటే తెలంగాణకి ప్రభుత్వం నడుస్తలేదా? తెలంగాణకి ప్రభుత్వం ఏమీ నడతలేదు, మొత్తం స్తంభించిపోయింది. స్కూల్ ఆఫ్ అయినాయి, హాస్పిటల్ క్లోజ్ అయినాయి, పోలీస్ స్టేషన్ల పనులు లేవు. ఏమో అది విచిత్రంగా ఉంది. ఇది ఒక్కటే ఎందుకంటే మీడియా దాన్ని ఫోకస్ చేస్తుంది ఈ సందర్భం. ఇది ఎప్పటి నుంచి లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇంత ఎక్కువ జరిగింది కదా. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి కదా, ఇది ఉంటుంది. ప్రభుత్వం ఇది ఒక్కడే పని చేస్తుంది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో ఈ టైం ఈ ప్రభుత్వం ఇది ఒకటే పని ఎందుకు చేస్తుంది? చాలా పనులు చేస్తుంది. జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి సార్. దానిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయాలి అని చెప్పి నా దగ్గర డేటా లేకుండా నేను మాట్లాడలేను. ఏ డేటా లేకుండా నేను దీనివల్లనే పలానా ప్రభుత్వం పడిపోయింది అనే కంక్లూజన్లు మీరు ఇచ్చుకోవచ్చు, కానీ నేను ఇవ్వలేను. నాకు ఏదో ఒక డేటా ఉండాలి. ఏ ప్రాతిపదిక లేకుండా మన పర్సెప్షన్ ప్రజల పర్సెప్షన్గా మనం రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా సినిమా నటుని, పవన్ కళ్యాణ్లో ఉన్న సినిమా నటుని టార్గెట్ చేయలే, పవన్ కళ్యాణ్ ఉన్న పొలిటికల్ లీడర్ని టార్గెట్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ దాని కంపారిజన్ ఏముందండి? పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ లీడర్, అక్కడ అల్లు అర్జున్ పొలిటికల్ లీడరా? నాకు చెప్పండి. సినిమా టికెట్ల ధరలు తగ్గించి అది ఆ ఒక్క ఇష్యూ పైన జగన్ ఓడిపోయిన మీరు కంక్లూజన్ కదా నాకు అభ్యంతరం. ఒక్కటి కాదు సార్, ఇలాంటివన్నీ మరి అదే మీరు మీ దృష్టిలో టికెట్ల వల్లనే ఓడిపోయారంటే దాని చాయిస్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎంతకన్నా ఎక్కువ ఏం చేస్తాం. అంటే జగన్ ఓటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఉండదు. ఎలక్షన్స్ లో వైసీపీ నేతలే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వైసీపీ నేతలు మాట్లాడింది మీకు వేరేవైతే నాకు అభ్యంతరం లేదు, నాకు మాత్రం కాదు. వాళ్ళు మాట్లాడుతారండి, అందరూ అన్ని మాట్లాడతారు. దీనివల్ల ఓడిపోయారని ఎట్లా చెప్తారండి? అనేక ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. అంటే తెలుగుదేశం పాత్ర ఏమీ లేదు ఇలా మొత్తం ఎన్నికల్లో. ఇష్యూల్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడమేనా? మరి ఏ ప్రాతిపదిక విధంగా మనం విశ్లేషణ చేయాలి చెప్పండి? అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అంశం పైన పడిపోతుంది, ఇట్ విల్ ఫాల్ డౌన్. ఇది స్ట్రేంజ్ ప్రిడిక్షన్ తప్ప ఇంకోటి ఏం లేదు. దాన్ని బట్టి ఉంటుంది. నేను అందుకే అడుగుతున్నా, 2014లో 105 సీట్లతో గెలిచిన టీడీపీ 2019లో 23 సీట్లు ఎవరిని టార్గెట్ చేస్తాయని చెప్పండి? ఏ సినిమాలను టార్గెట్ చేస్తాయి? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్. పవన్ కళ్యాణ్ దానివల్లనే ఓడిపోయారా? జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు. అదొక ఫ్యాక్ట్. ఏం మాట్లాడతారండి దానికి? సో ఒక ప్రాతిపదిక ఏదైనా ఉండాలి కదా. సినిమాలను టార్గెట్ చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయంటే మోడీ ఏ సినిమా యాక్టర్ని టార్గెట్ చేస్తాము? 63 సీట్లు తగ్గినాయి. నాకు చెప్పండి ఎందుకు తగ్గినాయి మోడీకి? మరి పోనీ కేసీఆర్ ఏ సినిమా యాక్టర్ని టార్గెట్ చేస్తే నాకు చెప్పండి. మరి ఎందుకు తగ్గినాయి? 88, 39కి వేరే ఫ్యాక్టర్స్, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల ప్రజలు ఈ ఒక్క అంశం పైన ఆధారంగానే తీర్పులు చెప్తారనుకుని అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు.